తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో డిఎస్సికి సంబంధించి అన్ని అప్డేట్స్ అనేది మనం టైం టు టైం అనేది ఇస్తూ ఉంటాం. డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థి కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు డిఎస్సికి సంబంధించి మనం ఆఫ్లైన్ బ్యాచ్ అనేది రన్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మారిన పాఠ్యపుస్తకాలను బేస్ చేసుకొని నిపుణులైన అధ్యాపకులచే మీకు ప్రతిరోజు కూడా ఆ యొక్క క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం మాత్రమే కాదు, ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ నిరంతరం మీలో మోటివేషన్ అనేది కల్పించే ఆ యొక్క బాధ్యత అనేది మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ తీసుకుంటుంది. ఈ విషయాన్ని అయితే మీరు గమనించండి. మరియు అంతా కోచింగ్ అంతా చదివేస్తా మాకు ఎగ్జామ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో బాహుబలి బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి సిలబస్ మొత్తం కూడా కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసేసి డేట్ ప్రకారంగా ఆ యొక్క పార్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రకారంగా మనమైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒక రోజుకి మీరు చదవాల్సిన సిలబస్కి సంబంధించి మనం అక్కడ ఉండే పీడిఎఫ్ను కూడా మనం పొందుపరిచేస్తాం. దీన్ని మీరు ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మరి చదువుకోవచ్చు. కొన్ని వేల మంది ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది ఉపయోగించుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే ఏ ఎగ్జామ్స్ అయితే రాస్తారో వాళ్ళందరిలో కూడా మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ తెలుసుకోవడం మాత్రమే కాదు, మీ యొక్క స్థాయిని కూడా మీరు అంచనా వేసుకొని తర్వాత మళ్ళీ కూడా ఎక్కువగా చదవడానికి మీరు కృషి చేయవచ్చు అని చెప్పవచ్చు. ఇది ఈరోజుకు మనం గమనించినట్లయితే 3, 4, 5 తరగతుల తెలుగుకి సంబంధించి టాప్ 160 బిట్స్ అనేది మనం ఆల్రెడీ కవర్ చేసేసాం. దీనికి సంబంధించి 4 పార్ట్లతో వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఇంకా ఈ వీడియోస్ చూడని వాళ్ళు ఇప్పుడే చూసేసేయండి. మనం ఒక క్వశ్చన్ని మాత్రమే చెప్పుకోవడం లేదు, ఆ క్వశ్చన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, ఆప్షన్కి సంబంధించి ప్రతి ఆప్షన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకా ఎలా క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది, ఇంకా క్వశ్చన్ని ఎలా ట్విస్ట్ చేయొచ్చు, ఈ విధంగా అయితే మనం ప్రతి పాయింట్ని కూడా డిస్కస్ చేసుకుంటూ తెలుగు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం. ఇందులో భాగంగా ఈరోజు మనం ఇంగ్లీష్ 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ కానీ, అర్థాలు కానీ, ఇంకా పోయెట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ గ్రామర్కి సంబంధించి కానీ మొత్తం కూడా మనం ఈ యొక్క వీడియోస్లో అయితే మనమైతే డిస్కస్ చేద్దాం. ఈ యొక్క పార్ట్లో మనం చూసుకున్నట్టయితే టాప్ 40 బిట్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఇక ఈ వీడియోని అయితే మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, ఆన్లైన్ బ్యాచ్కి సంబంధించి, ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించి ఏమైనా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఇప్పుడే కాల్ చేసేయండి. ఇక ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్, ఇక్కడ టెస్టర్ పడింది, అది టెస్టర్ కాదు, జెస్టర్ యొక్క కరెక్ట్ మీనింగ్ని కనుక్కోమని చెప్పారు. అసలు జెస్టర్ అంటే ఏమిటంటే మనకు ఈ యొక్క 3వ తరగతిలో ఉన్నటువంటి మనకు ఒక పాఠంలో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జెస్టర్ అంటే అర్థం ఏంటంటే ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. అంటే ఎవరైతే జోక్స్ చెప్పి అక్కడ ఉండే జనాల్ని నవ్విపిస్తూ ఉంటారో అతనిని జెస్టర్ అని పిలవడం జరుగుతుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఆప్షన్ 4 అనేది సరైనది అని చెప్పవచ్చు. రెండవ క్వశ్చన్ చూద్దాం. రివార్డ్ అంటే ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రివార్డ్ అంటే ఏమిటి? రివార్డ్కి గల మరొక పేరే, దీనికే కాంపన్సేషన్ అని అంటారు. రివార్డ్కి గల మరొక పేరే కాంపన్సేషన్. అయితే దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే రివార్డ్కి గల మరొక పేరే అవార్డ్, రివార్డ్కి గల మరొక పేరే రెమ్యూనరేషన్. ఏదైనా ఒక లాభాన్ని పొందడం అనే అర్థంలో వీటిని ఉపయోగిస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆల్ ది అబోవ్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, which is not the meaning of a treasure? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. ట్రెజర్ అనేవి దానికి సంబంధించిన అర్థము కానిది ఏమిటి? ట్రెజర్ అంటే ఇక్కడ డబ్బు లేదా నిధి, అంటే ఏదైనా సరే ధనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది, ఆస్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మొదటి చూద్దాం. రిచెస్ అనేది ట్రెజర్కి సంబంధించిన మీనింగ్ కిందికే వస్తుంది. మనీ అనేది ట్రెజర్కి సంబంధించిన మీనింగ్ కిందికే వస్తుంది. వెల్త్ అనేది కూడా ట్రెజర్కి సంబంధించిన మీనింగ్ కిందికే వస్తుంది. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అని చెప్పచ్చు, సైనోనిమ్స్. ఇక్కడ సినోనిమ్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ రిప్యుటేషన్ అనేది ట్రెజర్కి రిప్యుటేషన్కి ఎటువంటి సంబంధం లేదు.
తర్వాత ప్రశ్న చూద్దాం. తెనాలి రామ హ్యాడ్, ఇక్కడ రెండుసార్లు హ్యాడ్ పడింది, ఒక్కసారి రావాలి. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. ద అండర్లైన్డ్ వర్డ్ క్వాలిఫైస్. ఇక్కడ తెనాలి రామ దగ్గర ఒక పెద్ద గార్డెన్ అనేది ఉండింది. ఓకేనా, ఇక్కడ హ్యాడ్ కింద అండర్లైన్ చేసి ఈ యొక్క అండర్లైన్ వర్డ్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది అని చెప్పైతే మనకైతే క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి మనం తెలుసుకోవాలంటే వర్బ్లో రకాల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వర్బ్కి సంబంధించి అది పనిచేసే పనిని బట్టి చాలా రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇంకా సింపుల్గా మనం చూసుకున్నట్లయితే వర్బ్ అనేది కొన్ని క్లాసిఫికేషన్స్ ప్రకారం రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మొదటిది మెయిన్ వర్బ్ అయితే రెండవది హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పవచ్చు. అయితే మెయిన్ వర్బ్కి సంబంధించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. హెల్పింగ్ వర్బ్ సంబంధించి చూద్దాం. హెల్పింగ్ వర్బ్స్ వచ్చి మళ్ళా రెండు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, రెండవది మోడల్ హెల్పింగ్ వర్బ్స్. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఉంటాయంటే, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్. ఇవన్నీ కూడా ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పవచ్చు. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కూడా మనమైతే టెన్స్లో ఉపయోగిస్తాం. ఒకవేళ ఇటువంటి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అనేవి టెన్స్లో సింగులర్గా వస్తే, ఒక సింగిల్గానే వస్తే దాన్ని మనం మెయిన్ వర్బ్గా డిస్కస్ చేయవచ్చు, మెయిన్ వర్బ్గా డిస్క్రైబ్ చేయవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వర్బ్ అనేది టూ టైప్స్. ఒకటి హెల్పింగ్ వర్బ్స్, రెండు మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ మరలా రెండు రకాలు. ఒకటి ప్రైమరీస్, రెండు మోడల్స్. ప్రైమరీస్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్ అని చెప్పొచ్చు. మోడల్స్కి సంబంధించి మనం ఆల్రెడీ దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటాం. విల్లు, వుడ్డు, కెన్ను, కుడ్డు, షెల్లు, షుడ్డు, మే, మైటు, మస్ట్, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రైమరీస్కి మోడల్స్కి మధ్య డిఫరెన్స్ని మనం ఒకసారి తెలుసుకుంటే, ప్రైమరీస్ అనేది టెన్స్లో ఉపయోగిస్తాం, కానీ మోడల్స్ అనేది కేవలం లాంగ్వేజ్ ఫంక్షన్స్లో ఉపయోగిస్తాం. ఎటువంటి లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే, ఏదైనా సరే ఒకరిని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు, ఆఫర్ ఇచ్చినప్పుడు, పర్మిషన్ అడిగేటప్పుడు, ఎబిలిటీస్ని చూపించేటప్పుడు, పాసిబిలిటీస్ని చెప్పేటప్పుడు, ఆబ్లిగేషన్స్ని చెప్పేటప్పుడు, ఇవన్నీ కూడా మనం మోడల్స్ని ఉపయోగిస్తాము. ఇక్కడ ప్రైమరీస్ ఎప్పుడూ కూడా హెల్పింగ్ వర్బ్గా అన్నా వస్తుంది, లేదా మెయిన్ వర్బ్గా కూడా వస్తుంది. మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ని మెయిన్ వర్బ్గా మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, అక్కడ కేవలం యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్ ఇలాంటి కేవలం ఒక్కటి మాత్రమే ఉంటే ఆ హెల్పింగ్ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ కాకుండా మెయిన్ వర్బ్గా డిస్క్రైబ్ చేయాలి. ఇక్కడ తెనాలి రామ హ్యాడ్ ఎ హ్యూజ్ గార్డెన్, ఇక్కడ హ్యాడ్ అనేది ఒక మెయిన్ వర్బ్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వేరే వర్బ్ అనేది లేదు కాబట్టి. కానీ మోడల్స్ ఖచ్చితంగా ప్రైమరీ, ఇక్కడ మోడల్స్ ఖచ్చితంగా మెయిన్ వర్బ్తో పాటు మాత్రమే వస్తాయి. ఇక్కడ ప్రైమరీస్ తర్వాత V1, V2, V3 లేదా వీయింగ్ ఫామ్ ఏదైనా రావచ్చు, కానీ మోడల్ వర్బ్స్ తర్వాత కేవలము V1ని మాత్రమే ఉపయోగించాలి. ఈ రకమైన క్లాసిఫికేషన్ అనేది మనం తెలుసుకున్న తర్వాత మనం ఈ యొక్క ప్రైమరీ వర్బ్స్కి సంబంధించి ఇంకా డెప్త్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అప్పుడే దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వర్బ్కి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ డెప్త్గా తెలుసుకుంటే, మనం ఇప్పుడే దీని గురించి డిస్కస్ చేసాం. ఎలా వర్బ్ అనేది రెండు రకాలు, ఒకటి హెల్పింగ్ వర్బ్స్, రెండు మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ మళ్ళా రెండు రకాలు, ఎలా ప్రైమరీస్ అండ్ మోడల్ వర్బ్స్. అయితే ఇక్కడ ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ అనేది మెయిన్ వర్బ్స్గా యాడ్ చేసినప్పుడు అది కొన్ని రకాలుగా డివైడ్ కావడం జరుగుతుంది. వర్బ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఎలా ఒక యాక్షన్ని తెలిపే వర్బ్స్ కానీ, పొసెషన్ని తెలిపే వర్బ్స్ కానీ, లేదా దాని యొక్క స్థితిని తెలిపే వర్బ్స్ కానీ, ఇలా 3 రకాలు అని చెప్పవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటిది పొసెషన్, అంటే కలిగి ఉండే వర్బ్స్. మన దగ్గర ఆ అంశం అనేది కలిగి ఉంది, మన దగ్గర ఉంది అని తెలపడానికి ఉపయోగించే వర్బ్ని పొసెసివ్ వర్బ్ అని పిలుస్తారు. పొసెసివ్ వర్బ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్, ఇవన్నీ కూడా పొసెసివ్ వర్బ్స్ అని చెప్పవచ్చు.
తరువాత యాక్షన్ని తెలియజేసే వర్బ్స్, ఒక పని యాక్షన్ జరుగుతూ ఉందని చెప్పేదానికి తెలియజేసే వర్బ్స్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటంటే డూ, డస్, డిడ్, డన్, డూయింగ్. ఇవన్నీ కూడా ఒక వర్బ్ అనేది యాక్షన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ తర్వాత ఒక వర్బ్కి సంబంధించిన స్థితికి సంబంధించిన వర్బ్స్ చూసుకున్నట్టయితే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్ ఇవన్నీ కూడా ఆ వర్బ్ యొక్క స్థితిని తెలవడానికి చూస్ చేస్తాయి. ఇక్కడ హ్యాడ్ అనేది సింగిల్గానే ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం మెయిన్ వర్బ్గా తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది వచ్చింది కాబట్టి ఇది మళ్ళా డివైడ్ అవుతుంది కాబట్టి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవన్నీ కూడా పొసెషన్ని తెలిపే వర్బ్స్ కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైనది, ఓన్లీ బి. తర్వాత చూద్దాం, పికౌట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ని గుర్తించండి అని చెప్పి మనకైతే ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అసలు అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏమిటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవాలి. అబ్స్ట్రాక్ట్ నౌన్ సాధారణంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఒక్కసారి గమనించినట్లయితే దాదాపుగా మనకు కొన్ని రకాలుగా అయితే డివైడ్ కావడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా నౌన్ ఒకసారి గమనిద్దాం. నౌన్ అనేది నౌన్లో మళ్ళీ రకాలుగా చూసుకున్నట్టయితే కామన్ నౌన్ అని, ప్రాపర్ నౌన్ అని, మెటీరియల్ నౌన్ అని, కలెక్టివ్ నౌన్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని ఇలా కొన్ని రకాలుగా అయితే డిబేట్ కావడం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏమి చెబుతుంది అంటే ద నౌన్ విచ్ డినోట్స్ ద నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, స్టేటస్, యాక్షన్స్, క్వాలిటీస్ ఇవన్నీ కూడా డిస్క్రైబ్ చేసేది లేదా డినోట్ చేసే నౌన్స్నే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని పిలుస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే తెలుగులో మనం క్వైట్ తెలుగులో చూద్దాం. అనుభూతులు, భావావేశాలు, స్థితిగతులు, లక్షణాలు, పనులు వాటి యొక్క పేర్లను తెలిపే పదాలను అబ్స్ట్రాక్ట్ నౌన్ అని పిలుస్తారు. ఇంకా సింపుల్గా చూస్తే ఇటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ని మనం చూడలేము, తాకలేము. ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేద్దాం. అబ్స్ట్రాక్ట్ నౌన్కి సంబంధించి మనం చూద్దాం. ఎయిర్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కాదు. ఎందుకంటే దీన్ని మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎయిర్ అనేది కాదు. తర్వాత చూద్దాం. కైండ్ అనేది జాలి అంటే మనకు ఇది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 4, ఓన్లీ బి అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న ఐ లైక్ విశాఖపట్నం అని చెప్పి అడగడం జరిగింది. ఇందులో అండర్లైన్ చేసిన వర్డ్ అంటే లైక్ని అయితే అండర్లైన్ చేశారు. ఈ లైక్ అనే వర్డ్ అనేది ఎటువంటి వర్బ్ అనేది ఇక్కడ అడగడం జరిగింది. మొదటిది ట్రాన్సిటివ్ వర్బ్ అని ఇచ్చారు. అసలు ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏమిటి? ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ని కలిగి ఉంటుందో అదే ట్రాన్సిటివ్ వర్బ్. ఆబ్జెక్ట్ని కలిగి ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలా? సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం వాట్ లేదా టు హూమ్ అని చెప్పి మనమైతే క్వశ్చన్ చేయాలా. అప్పుడు ఆన్సర్ ఉన్నట్లయితే దానికి ఆన్సర్ అయితే క్వాలిఫై అయినట్లయితే దానికి ఆబ్జెక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్గా మనం ఒకసారి చూస్తే ఐ లైక్ విశాఖపట్నం. వాట్ ఐ లైక్ విశాఖపట్నం అంటే ఇక్కడ క్వశ్చన్కి క్వాలిఫై అయింది. వాట్ అనే క్వశ్చన్కి క్వాలిఫై అయింది. దీంట్లో ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పవచ్చు. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పవచ్చు. అయితే ఆబ్జెక్ట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, 2 ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏదైనా సరే మనం వాట్తో ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తే దానిని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది మనకు నాన్ లివింగ్ థింగ్స్ లేదా లివింగ్ థింగ్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమిటి అంటే టు హూమ్తో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ వస్తే దానిని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏమిటి? ఒక వాక్యంలోని వర్బ్ ఆబ్జెక్ట్ని కలిగి లేకపోతే దాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని పిలవడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఐ సిట్ ఆన్ ద చైర్ అని చెప్పచ్చు. ఐ సిట్ ఆన్ ద, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఐ సిట్ ఆన్ ద చైర్. ఐ సిట్ ఆన్ ద చైర్. ఇక్కడ వాట్ ఐ సిట్ ఆన్సర్ రాదు. టు హూమ్ ఐ సిట్ ఆన్సర్ రాదు. అంటే ఇందులో అయితే ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇటువంటి ఆ యొక్క వాక్యాన్ని, ఇటువంటి వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఫైనైట్ వర్బ్ అన్నాడు. ఫైనైట్ వర్బ్ అంటే ఏమిటి? ద వర్బ్ విత్ టెన్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ వర్బ్. అంటే ఇచ్చిన ఆ యొక్క సెంటెన్స్ అనేది టెన్స్ని తెలిపినట్లయితే అది
ఫైనైట్ వర్బ్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూద్దాం, ఐ లైక్ విశాఖపట్నం. ఇక్కడ లైక్ అంటే ప్రజెంట్ టెన్స్ని తెలియజేస్తూ ఉంది కాబట్టి, టెన్స్ని తెలుపుతూ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్ మరియు ఫైనైట్ వర్బ్. సరైన సమాధానం ఆప్షన్ 4 అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ అండర్లైన్ వర్డ్ అండ్ నోటీస్ దెమ్ అని చెప్పి మనకైతే క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ పెన్ విచ్ ఈస్ న్యూ. దీనికి సంబంధించి న్యూగా అయితే అండర్లైన్ చేశారు. ఈ న్యూ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు ఐడెంటిఫై చేయమని చెప్పి మనకైతే క్వశ్చన్ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సరైన సమాధానం మనం మొదటిగా చూస్తే అడ్జెక్టివ్. ఎందుకు ఇది నౌన్ కాదు అంటే, నౌన్ అనేది కేవలం పేర్లను తెలిపే వాటిని నౌన్ అంటారు, పేర్లకు బదులుగా వాడేది ప్రనౌన్ అంటారు. పేర్లను తెలిపేదంటే ఉదాహరణకి రాజు, రాము ఇవన్నీ కూడా నౌన్స్. అలా కాకుండా ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, దెమ్ ఇవన్నీ కూడా ప్రనౌన్స్ అని చెప్పవచ్చు. అడ్వర్బ్ అంటే ఏదైనా సరే మనకు నౌన్ని కానీ ఒక వర్బ్ని కానీ ఒక అడ్వర్బ్ని కానీ వర్ణిస్తూ ఉంటే అది ఒక అడ్వర్బ్ అని చెప్పవచ్చు. అడ్జెక్టివ్ అంటే ఏదైనా సరే ఒక నౌన్ని వర్ణిస్తే దానిని అడ్జెక్టివ్ అని పిలుస్తారు. అంటే ద వర్డ్ విచ్ క్వాలిఫైస్ ద నౌన్ ఆర్ ప్రనౌన్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ పెన్ అని చెప్పాడు అంటే నా దగ్గర ఒక అందమైన పెన్ను ఉంది. విచ్ ఈజ్ బ్యూటిఫుల్ విచ్ ఈస్ న్యూ ఏదైతే కొత్తదో అటువంటి అందమైన పెన్ను అని చెప్పాడు. ఇక్కడ అందమైన పెన్నుని కొత్తది అని చెప్పి ఇక్కడ వర్ణించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ఐ మై సెల్ఫ్ డిడ్ ద వర్క్. ద అండర్లైన్ వర్డ్ ఈస్. ఇక్కడ మై సెల్ఫ్ అనేది సాధారణంగా అయితే ప్రనౌన్ అని చెప్పవచ్చు. ప్రనౌన్లో మనకు దాదాపుగా చాలా రకాలుగా ఉన్నాయి. అసలు ప్రనౌన్ అంటే ఏమిటి అంటే ద వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్ ఈజ్ నోన్ యాజ్ ప్రనౌన్. ద టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ వచ్చి 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటారు. స్పీకర్ ఫస్ట్ పర్సన్, లిజనర్ సెకండ్ పర్సన్, అదర్స్ మొత్తం కూడా థర్డ్ పర్సన్ అని చెప్పవచ్చు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్, ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు థర్డ్ పర్సన్. ఇలా మీరు మైండ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం చూద్దాం. సాధారణంగా మనకైతే ప్రొనౌన్స్ రకరకాలుగా క్లాసిఫై అనేది చేయడం జరిగింది. అందులో మనకు ముఖ్యంగా 2 రకాలను చూసుకుందాం, రిఫ్లెక్సివ్ మరియు ఎంఫటిక్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూస్తే మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్ కేస్ ప్రొనౌన్స్ అని పిలుస్తారు. ఇటువంటి సెల్ఫ్ కేస్ ప్రొనౌన్స్ అన్నింటినీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తారు. అయితే మనం ఇటువంటి సెల్ఫ్ కేస్ ప్రొనౌన్స్నే ఎంపటిక్ ప్రొనౌన్లుగా కూడా పరిగణించవచ్చు. ఇక్కడ గమనించండి, సెల్ఫ్ కేస్ ప్రొనౌన్స్ని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మరియు ఎంపటిక్ ప్రొనౌన్లో మనమైతే యూజ్ చేయవచ్చు. అయితే ఎప్పుడు దాన్ని ఎంపటిక్ ప్రొనౌన్ లేదా ఎప్పుడు దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని పిలుస్తారు అంటే, ఉదాహరణకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది వాక్యంలో వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఇది ఒక వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. అలా కాకుండా ఎంపటిక్ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ తర్వాత వెనువెంటనే వర్బ్కు ముందు వస్తే దానిని ఎంపటిక్ ప్రొనౌన్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఈ వాక్యం ఐ డిడ్ మై సెల్ఫ్ ఉందనుకోండి, ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని పిలుస్తారు. ఓకేనా? ఎందుకంటే సెల్ఫ్ కేస్ ప్రొనౌన్ అనేది వర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. కానీ ఎంపటిక్ ప్రొనౌన్ గురించి అడిగాడు అంటే సెల్ఫ్ కేస్ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ తర్వాత వెనువెంటనే వస్తూ వర్బ్కు ముందు వస్తే దాన్ని ఇక్కడ ఎంపటిక్ ప్రొనౌన్ అని పిలుస్తారు. దీనికి సరైన సమాధానం ఎంపటిక్ ప్రొనౌన్. ఇక్కడ
ఇంకా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి సంబంధించి ఇండెప్త్గా తెలుసుకుంటే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేది ఎప్పుడూ కూడా సాటిస్ఫై, ఎంజాయ్, ప్రిపేర్, బ్లేమ్, హట్, ఇంట్రడ్యూస్, టీచ్, కిల్, అమ్యూస్ లాంటి వర్బ్స్ తర్వాత ఉపయోగిస్తారు. ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఐ సాటిస్ఫై మై సెల్ఫ్, ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్, ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. ఈ విధంగా అయితే మనమైతే చెప్పుకోవచ్చు. తర్వాత చూద్దాం. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ అన్నాడు, ఆ తర్వాత ప్రాపర్ ప్రొనౌన్ అన్నాడు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ఒక్కసారి మనం చూద్దాం. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏమిటి? అసలు పొసెసివ్ అంటే కలిగి ఉండడం అనే అర్థము, లేదా హ్యావింగ్ అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, ఇట్స్, దేట్స్ అంటే అర్థమైంది నాది, మనది, మీది, అతనిది, ఆమెది, వాటిది, వాళ్ళది అనే అర్థంలో అయితే మనమైతే ఉపయోగిస్తాం. దీన్ని పొసెసివ్ ప్రొనౌన్ అని పిలుస్తారు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఆ తర్వాత మనకు పర్సనల్ ప్రొనౌన్ అనేది ఇప్పుడే మనం చదువుకున్నాం. పర్సనల్ ప్రొనౌన్ అనేది మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పాం. ఫస్ట్ పర్సన్లో మనకైతే సబ్జెక్టివ్ కేసులో ఉన్నప్పుడు, అంటే మొదటిగా సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? సింగిల్గా ఉంటే ఐ, నేను. దాన్ని ప్లూరల్గా ఉంటే మేము అని వాడతాం కదా, మేముని ఇంగ్లీష్లో వి అని పిలుస్తారు. అదే సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ, సింగిల్గా ఉన్న యూనే, తర్వాత ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నా కూడా యూ అనే వాడతాం. ఆ తర్వాత సబ్జెక్టివ్ కేసులో సింగులర్లో హీ, షీ, ఇట్ అని వాడతాము, ప్లూరల్లో దే అని వాడతాము. అదే ఆబ్జెక్టివ్ కేసులో మారిపోతుంది. ఆబ్జెక్టివ్ కేసులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ, ఐని మీగా వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ ప్రిపేర్డ్ బై మీ, దిస్ ఈజ్ ప్రిపేర్డ్ బై మీ. ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్లేస్లో వచ్చే ప్రొనౌన్ మీ అని చెప్పవచ్చు, నేను. అదే ఫస్ట్ పర్సన్ అనేది ప్లూరల్లో ఉంటే అజ్గా వస్తుంది. కానీ సెకండ్ పర్సన్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. అది సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నా, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నా, సింగులర్లో ఉన్నా, ప్లూరల్లో ఉన్నా, మొత్తంగా కూడా మనం యు అనే యూజ్ చేస్తాం. తర్వాత థర్డ్ పర్సన్లో ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నప్పుడు ఇక్కడ మేల్ అయితే హిమ్ అని, ఫిమేల్ అయితే హర్ అని, లేదా మిగతావి అయితే ఇట్ అని వాడతాము. అలా కాకుండా ప్లూరల్లో అయితే దెమ్ అని కూడా వాడతాము. ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. స్లైస్ అండ్ డైస్ మీన్స్, స్లైస్ అండ్ డైస్ అంటే టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్ని స్లైట్ అండ్ డైస్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత చూద్దాం. వాట్ ఈస్ ద అండర్లైన్ వర్డ్? ఇక్కడ చూద్దాం. హీ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ హీ అనేది ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. హీ అంటే మనం ఇప్పటి వరకు కూడా తెలుసుకుంటూనే వచ్చాం. హీ అంటే ఏంటి? హీ అంటే పేర్లకు బదులుగా మనమైతే వాడాం. రాము కానీ, రాజు కానీ, ఇలా పవన్ కానీ పేర్లకు బదులుగా మనం వాడాం కాబట్టి హీ అనేది ఒక ప్రొనౌన్. కానీ ఆప్షన్లో అన్నీ కూడా ప్రొనౌన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పర్సనల్ ప్రొనౌన్ అని చెప్పవచ్చు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అయితే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, ఐ, వి. ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్, యు. ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు థర్డ్ పర్సన్, హీ, షీ, ఇట్, దే. ఇక్కడ మనం హీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పి ఎవరి గురించో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ హీ అనేది వాడతాం కాబట్టి ఇది ఒక పర్సనల్ ప్రొనౌన్ అని చెప్పవచ్చు. తర్వాత ట్రస్ట్ యాంటోనిమ్. ట్రస్ట్ అంటే ఏమిటి? నమ్మకం. నమ్మకానికి సంబంధించిన ఆపోజిట్ వర్డ్ని ఇక్కడ గుర్తించమని చెప్పాడు. సరైన సమాధానం డిస్బిలీఫ్, అపనమ్మకం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, విచ్ ఈజ్ ద నాట్ మీనింగ్ ఆఫ్ స్టైన్స్? స్టైన్స్ అనే పదానికి అంటే మరక అనే అర్థం వస్తుంది. స్టైన్స్ అనే పదానికి అర్థము కానిది ఏది అని చెప్పి మనకైతే క్వశ్చన్ అడిగాడు. మొదటిది కంబ్యాక్కి స్టైన్స్కి సంబంధమే లేదు కాబట్టి ఇదే ఆన్సర్. ఒకసారి దీనికి సంబంధించిన సినోనిమ్స్ చూద్దాం. ఏ కలర్డ్ మార్క్ అనేది ఒక స్టైన్కి సంబంధించిన సినోనిమ్. ఏ కలర్డ్ స్కెచ్ అనేది కూడా స్టైన్కి సంబంధించిన సినోనిమ్. డ్రాయింగ్ అనేది కూడా స్టైన్కి సంబంధించిన సినోనిమ్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆల్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్. ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ ద డిస్క్రైబింగ్ వర్బ్స్ని డిస్క్రైబింగ్ చేసే వర్డ్స్ని ఏమని పిలుస్తారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు.
ఏదైనా సరే పదాలను వర్ణిస్తూ చెప్పేది, దాని గురించి చెప్పేది ఏదంటే అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ద బాల్ ఈస్ బ్రౌన్ ఇన్ కలర్, ద అండర్లైన్ వర్డ్ ఈస్. ఇక్కడ బ్రౌన్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడుండే వాక్యంలో ఆ యొక్క సబ్జెక్ట్ని వర్ణించడం జరిగింది. ఏ విధంగా వర్ణించడం జరిగింది అంటే ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క కలర్ని చెప్పింది. ఆ యొక్క సబ్జెక్ట్ అనేది బ్రౌన్ కలర్లో ఉంది అని చెప్పింది కాబట్టి సబ్జెక్ట్ని ఇక్కడ వర్ణించింది కాబట్టి అది ఒక అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ఐ హ్యావ్ ఏ గోల్డ్ చైన్, ద అండర్లైన్ వర్డ్ ఈస్. మనం ఇప్పుడు నుంచే చెప్పుకుంటూనే ఉన్నాం. ఐ హ్యావ్ ఏ గోల్డ్ చైన్ అంటే ఇక్కడ చైన్ వర్ణిస్తుంది. అది ఎలాంటి చైన్ అంటే గోల్డ్ చైన్ కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. ఇక్కడ గోల్డ్ని మాత్రమే అండర్లైన్ చేశారు కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ట్రిమ్ మీన్స్. ట్రిమ్ అంటే ఏమిటి? సింపుల్గా కట్ క్లోజ్గా కట్ చేస్తే దాన్ని ట్రిమ్ అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్? ఇంగ్లీష్లో మొత్తంగా 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. ఇక్కడ సరైన ప్రిపోజిషన్ని యూజ్ చేయండి అని చెప్పాడు. ప్రిపోజిషన్ పైన మనకు ఖచ్చితంగా బిట్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. అసలు ప్రిపోజిషన్ అంటే ఏమిటి అంటే ప్రిపోజిషన్ ఈజ్ ఎ సింగిల్ వర్డ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్. మరియు ద ప్రిపోజిషన్ denotes the relationship between the noun and కంప్లీట్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అని చెప్పవచ్చు. అంటే ఏమిటి? నౌన్ ముందు ఖచ్చితంగా ఈ యొక్క ప్రిపోజిషన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ ప్రిపోజిషన్ అనేది ఆ యొక్క నౌన్కి మరియు మిగతా సెంటెన్స్ అన్నిటికీ మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది అని చెప్పవచ్చు. ఇక్కడైతే మనకైతే ఆప్షన్స్ ఇచ్చారు. మనకు సాధారణంగా కొన్ని రకాల ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఆ ప్రిపోజిషన్స్కి కొన్ని పదాలు అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. ఉదాహరణకి ప్రౌడ్ వచ్చినప్పుడు ఆఫ్ వాడాలి, ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు డు వాడాలి. ఆ విధంగా అక్వైంటెడ్ అంటే విత్, ఎలిజిబుల్ ఫర్, ప్రోగ్రెస్ ఇన్, గిల్ట్ ఆఫ్, సిమిలర్ టు, యాంగ్రీ. ఒక పర్సన్తో మనం యాంగ్రీ ఉన్నప్పుడు విత్ పెట్టాలి, ఒక వస్తువు పైన మనం యాంగ్రీ ఉన్నప్పుడు అట్టు పెట్టాలి. అలా కాకుండా ఒక విషయం పైన మనం ఇక్కడ ఒక పర్సన్ పైన మనం అగ్రీ చేసినప్పుడు విత్ వాడాలి. పర్సన్ కాకుండా వేరే వస్తువులు ఉన్నప్పుడు అగ్రీ వాడినప్పుడు టు వాడాలి. మ్యారీ పర్సన్ ఉన్నప్పుడు టు వాడాలి. మ్యారీడ్ ఒక పర్టికులర్ టైం ఉన్నప్పుడు ఆన్ వాడాలి. గుడ్ ఉన్నప్పుడు అట్టు పడాలి. డిఫరెంట్ ఫ్రమ్ అనేది ఎప్పుడు వాడాలంటే ఏదైనా కొన్ని థింగ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. పర్సన్ ఉన్నప్పుడు డిఫరెంట్ విత్ అని వాడాలి. ఈ విధంగా మనకు కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చింది మనకు ఒక ఫిక్స్డ్ ప్రిపోజిషన్ గురించి ఇచ్చాడు. ప్రిఫర్ అని వచ్చిందంటే ఖచ్చితంగా మనం టు వాడాలి. ప్రిఫర్ కాఫీ, టు టీ. చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ద క్యాట్ జంప్డ్ డాష్ ద వాల్. ఇక్కడ ద క్యాట్ జంప్డ్ డాష్ ద వాల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం ఓవర్ అని చెప్పవచ్చు. సాధారణంగా మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క ప్రిపోజిషన్ అనేది ప్లేసెస్ని బట్టి కూడా మారడం జరుగుతుంది. ఆన్ అని, బిసైడ్ అని, బిసైడ్స్ అని ఈ విధంగా మారడం జరుగుతుంది. ఓవర్ అంటే ఏమిటంటే మీదుగా అనే అర్థాన్ని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ క్యాట్ అనేది ఆ గోడ మీదుగా దుంకింది, గోడ మీదుగా జంప్ చేసింది అనే అర్థంలో అయితే ఇక్కడ వాడడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే మీరైతే మైండ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. ద ర్యాబిట్ శాట్ ఆన్ ఏ వాల్, ద అండర్లైన్ వర్డ్ డిస్క్రైబ్స్. అందరూ కూడా ఏమనుకుంటారు, ఇక్కడ ఉండే సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రిపోజిషనే మరియు ప్లేస్ని తెలుపుతుంది. ఇక చూడండి, సబ్జెక్టు ముందు వచ్చింది మరియు ఆ సబ్జెక్ట్కి మరియు రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి మధ్య ఒక మంచి కనెక్షన్ ఇస్తుంది కాబట్టి ఇది ప్రిపోజిషన్స్ అని చెప్పి చూస్తారు. కానీ ఆప్షన్స్ చూస్తే ప్రిపోజిషన్స్లో రకాల గురించి ఇచ్చాడు. ఇక్కడ ఉండే రకాల గురించి మొత్తం కూడా మనం తెలుసుకోవాలి, అప్పుడే దీనికి సంబంధించిన ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అని ఇచ్చాడు. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే ఏమిటి అంటే
ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్, దీనికి సంబంధించి మనకైతే 3 రకాల ప్రిపోజిషన్స్ ఉన్నాయి. అట్ అని, ఆన్ అని, ఇన్ అని. అట్ ఎప్పుడు వాడతారు, ఆన్ ఎప్పుడు వాడతారు, ఇన్ ఎప్పుడు వాడతారు గుర్తుపెట్టుకోవాలి. అట్ అంటే ఏదైనా సరే స్మాల్ ప్లేసెస్ ఉన్నప్పుడు అట్ వాడతారు, చిన్న ప్లేసెస్ ఉన్నప్పుడు అట్ వాడతారు, పెద్ద ప్లేసెస్ ఉన్నప్పుడు ఇన్ వాడతారు. ఆన్ అనేది ఖచ్చితంగా పైన లేదా మీద అని తెలిపే సందర్భంలో ఆన్ అనే వాడతారు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది. ప్రిపోజిషన్ ఆఫ్ టైంకి సంబంధించిన ప్రిపోజిషన్. ఇందులో కూడా అట్ ఎప్పుడు వాడతాం, ఎగ్జాక్ట్ టైం వాడినప్పుడు అట్ వాడతాము. అలా కాకుండా ఆన్ ఎప్పుడు వాడతాము, మండే, ట్యూస్డే, అలా కాకుండా 2 జనవరి, ఈ విధంగా డేస్ కానీ డేట్స్ కానీ వీటి ముందర ఆన్ అనేది వాడతాము. అలా కాకుండా మిగతా వాటన్నిటికీ ఇన్. ఇప్పుడు మనకు వీక్స్ సంబంధించి మరియు డేస్కి సంబంధించి డేట్స్కి సంబంధించి ఆన్ అయితే వాడతాం. ఇన్ ఎప్పుడు వాడతామంటే ఏదైనా సరే ఒక పర్టికులర్ మంత్ కానీ, ఇయర్ కానీ, సీజన్ కానీ, డెకేడ్ కానీ, సెంచురీస్ కానీ ఇవన్నీ కూడా మనము వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ వాడుతాము. మరియు ప్రిపోజిషన్ ఆఫ్ స్పేషియల్ రిలేషన్షిప్. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్. ఇక్కడ రిలేషన్షిప్ అంటే మనకు సాధారణంగా బిట్వీన్ కానీ, అమాంగ్ కానీ ఇలా ఉంటాయి మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే బిట్వీన్ ఎప్పుడు వాడతాము, బిట్వీన్ అనేది 2 అంశాలు ఉన్నప్పుడు బిట్వీన్ అనేది వాడడం జరుగుతుంది. అలా కాకుండా అమాంగ్ అంటే 2 కంటే ఎక్కువ అంశాలు ఉన్నప్పుడు అమాంగ్ అనేది వాడడం జరుగుతుంది. అలా కాకుండా ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ అంటే ఒక వైపు అనే అర్థంలో వాడడం జరుగుతుంది. అంటే బిసైడ్ కానీ, బిసైడ్స్ కానీ. ఒక సైడ్ అనే అర్థంలో బిసైడ్ వాడతాము. అలా కాకుండా అదనంగా అనే అర్థంగా బిసైడ్స్ అనేది వాడతాము. ఇంకా ఉంటుంది ఇన్ అని, ఇంటూ అని, అలాంగ్ అని, అక్రాస్ అని, త్రూ అని. ఇది రకరకాలుగా ఉంటుంది. మనమైతే ఈ యొక్క క్వశ్చన్స్ చేసే కొద్దీ దీనికి సంబంధించిన మీనింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత కంపాషన్ అంటే పిటి అనే అర్థము. తర్వాత ప్రశ్న, రాబర్ అంటే అర్థము ఏమిటి అంటే హూ స్టీల్స్ బై వయలెన్స్. అంటే ఏదైనా సరే గొడవల ద్వారా వైలెన్స్ని సృష్టించి దొంగలించే వాడిని రాబర్ అని పిలుస్తారు. సింపుల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ కట్. మనకు వర్బ్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ ఇలా మనకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కట్కి సంబంధించిన పాస్ట్ టెన్స్ ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం కట్. దీనికి పాస్ట్ టెన్స్ కూడా కట్టే, దీనికి సంబంధించిన పాస్ట్ పార్టిసిపుల్ కూడా కట్టే. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల మనకైతే వర్బ్స్ అయితే డివైడ్ కావడం జరిగింది. ఉదాహరణకి చూసుకున్నట్టయితే రెగ్యులర్ వర్బ్స్ మరియు ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటి మరియు ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటి, ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. అంటే దీనికి సంబంధించి మనకైతే 3rd, 4th, 5th క్లాస్లోనే ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే ఒక వర్బ్ అనేది డి కానీ ఈడీతో కానీ ఎండ్ అవుతా వచ్చిందనుకోండి, అది రెగ్యులర్ వర్బ్ అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా అది పాస్ట్ టెన్స్ మరియు పాస్ట్ పార్టిసిపుల్కి చేంజ్ అయ్యేటప్పుడు మొత్తం కూడా దీనికి సంబంధం లేకుండా ఉంటే అది మనకు ఇర్రెగ్యులర్ వర్బ్ కిందకి మనమైతే గమనించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. అయితే ఇక్కడ కట్కి సంబంధించిన పాస్ట్ టెన్స్ ఏంటంటే కట్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, పికౌట్ రెగ్యులర్ వర్బ్ని గుర్తించండి అని చెప్పి ఇక్కడైతే అడగడం జరిగింది. ఇప్పుడే మనం చెప్పాం రెగ్యులర్ వర్బ్ అంటే ఏమిటి, బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్ టెన్స్ అనేది మారుతూ కొద్దీ డి కానీ ఈడీ కానీ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే దాన్ని రెగ్యులర్ వర్బ్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ రెగ్యులర్ వర్బ్ని గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన టెన్సెస్ అన్నీ కూడా మన మైండ్లో ఉండాలి. అప్పుడు దీనికైతే మనమైతే ఆన్సర్ చేయగలుగుతాం. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మొదటిది చూద్దాం. ఫార్మ్డ్ ఎలా వస్తుంది, ఫార్మ్డ్ అంటే బేస్ ఫామ్ పాస్ట్ టెన్స్లో వస్తానే ఈడీ అనేది యాడ్ చేసుకునేది. ఇది రెగ్యులర్ వర్బ్. తర్వాత చూద్దాం సంగ్ అనేది ఒక ఇర్రెగ్యులర్ వర్బ్. ఎందుకంటే సింగ్ అనే ప్రజెంట్ టెన్స్కి
శాంగ్ అనే పాస్ట్ టెన్స్ వస్తుంది. దీని సంగ్ అని పాస్ట్ పార్టిసిపుల్లో వాడడం జరుగుతుంది. రైట్ అనేది ప్రజెంట్, రిటర్న్ రిటర్న్, స్టీల్ స్టోల్ స్టోల్. అంటే ఇక్కడ టెన్స్ మారే కొద్దీ డి మరియు ఈడి అనేది యాడ్ చేసుకోవడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఫామ్ అనేది డి లేదా ఈడి అనేది యాడ్ చేసుకునిందే కాబట్టి ఇది ఒక రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ బికమ్. బికమ్కి సంబంధించి పాస్ట్ పార్టిసిపుల్ ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. అంటే బికమ్ అనేది ప్రజెంట్ టెన్స్ V1 అయితే, బికమ్ అనేది ప్రజెంట్ టెన్స్ అయితే ఇది పాస్ట్ టెన్స్లో బికేమ్ అవుతుంది. ఇక్కడ మనం అడిగిండేది పాస్ట్ పార్టిసిపుల్ ఏది అన్నాడు. పాస్ట్ పార్టిసిపుల్ మరలా బికమ్గానే మారుతుంది. బికమ్ అంటే దీన్ని మనం ఒకసారి చూస్తే బికమ్, బికేమ్, బికమ్. తర్వాత ప్రశ్న చూద్దాం. వాట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ సర్ప్రైజ్. సర్ప్రైజ్కి సంబంధించి మీనింగ్ కానిది ఏదో గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. మొదటిది షాక్డ్. ఇక్కడ చూద్దాం, సర్ప్రైజ్కి సంబంధించిన సినోనిమ్ అంటే పర్యాయపదం షాక్డ్, బీవిల్డర్డ్, అమేజ్డ్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అని చెప్పవచ్చు. కానీ సర్ప్రైజ్కి అషేమ్డ్కి సంబంధము లేదు. తర్వాత ప్రశ్న చూద్దాం. వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్, ద అండర్లైన్ ఆఫ్ వర్డ్ ఈస్. అంటే ఇక్కడ పెయింటెడ్ అనే వర్బ్ అనేది ఎటువంటి వర్బో గుర్తించండి అని చెప్పి మనకైతే క్వశ్చన్ చేయడం జరిగింది. మొదటిది చూద్దాం. ఇక్కడ పెయింటెడ్ అన్నాడు. పెయింటెడ్ అనేది మనం ఒకసారి గమనిస్తే పెయింటెడ్ అనేది పెయింట్, పెయింటెడ్, పెయింటెడ్ అంటే ఇది ఒక రెగ్యులర్ వర్బ్. మరియు ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బా కాదా చూద్దాం. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే మనకు ఆబ్జెక్ట్ అనేది ఉండాలా. ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలా, సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వాట్ లేదా టు హూమ్తో క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మనం చేద్దాం. వినయ్ పెయింటెడ్, వాట్ వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్. కాబట్టి ఇది ఒక ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పవచ్చు. సరైన సమాధానం 2 మరియు 3. ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. దే హ్యాడ్ ఏ కార్ వెన్ దే వర్ ఇన్ అమెరికా, ద అండర్లైన్ వర్డ్ ఈస్. ఇక్కడ 2 వాక్యాలను ఇక్కడ కలుపుతుంది కాబట్టి 2 వాక్యాలను కలిపేదాన్ని కంజంక్షన్ అని పిలవడం జరుగుతుంది. కంజంక్షన్కి సంబంధించి ఇంకా రకరకాలుగా ఉన్నాయి. కంజంక్షన్కి సంబంధించి ఇన్డెప్త్గా కూడా మనం తెలుసుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ యొక్క కంజంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సెంటెన్స్ అనే టాపిక్లో ఈ యొక్క కంజంక్షన్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది పోషిస్తాయి అని చెప్పవచ్చు. ఈ యొక్క కంజంక్షన్స్ అనేది 2 వాక్యాలు అనేది అర్థవంతంగా కలపడానికి యూజ్ చేస్తుంది. ఇంకా వాటి యొక్క ఫంక్షన్ మరియు యూసేజ్ని ఆధారంగా ఈ యొక్క కంజంక్షన్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కోఆర్డినేట్ ఫంక్షన్ కంజంక్షన్, 2 సబార్డినేట్ ఫంక్షన్ కంజంక్షన్. అంటే ఇక్కడ క్లాజెస్కి సంబంధించి కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు ఈ కంజంక్షన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. మరియు సబార్డినేట్ కంజంక్షన్ అంటే ఏమిటి చూడండి, 2 సమానంగా ఉండే వాక్యాలు ఉపయోగించేవి కోఆర్డినేట్ కంజంక్షన్ అని చెప్పవచ్చు. అలా కాకుండా 2 వేరు అసమాన స్థాయిలో ఉన్నటువంటి క్లాజెస్ని కలపడానికి ఉపయోగించే కంజంక్షన్స్ని సబార్డినేట్ కంజంక్షన్స్ అంటారు. దీనికి సంబంధించి మరలా మనం తెలుసుకుందాం. ఇంకా సాధారణంగా మనం గమనించినట్లయితే ఏదైనా సరే ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్ అనేది కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా కనుక్కోమంటే మనం సింపుల్గా ఈ కంజంక్షన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ అనేది చేయవచ్చు. కోఆర్డినేట్ కంజంక్షన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూస్తే అండ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నో లెస్ దాన్, బట్ ఎట్, హౌఎవర్, నెవర్దెలెస్, స్టిల్, సో, హెన్స్, దేర్ ఫోర్, ఆర్, అదర్వైజ్, ఆర్ ఎల్స్, ఎయిదర్ ఆర్ ఇవన్నీ కూడా ఉంటే అటువంటి సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. అలా కాకుండా ఈ యొక్క సబార్డినేట్ కంజంక్షన్స్ అయినటువంటి వెన్, బిఫోర్, ఆఫ్టర్, అంటిల్, వైల్, యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్, వేర్, వేరెవర్, వేరాజ్, ఇఫ్, అన్లెస్, యాజ్ ఇఫ్, యాజ్, సిన్స్, బికాస్, దో, ఆల్దో, ఈవెన్ దో, సో, దట్, సో దట్, ఇన్ ఆదర్, దట్, యాజ్, అకార్డింగ్ యాజ్, దాన్ లాంటి సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటే ఇవి కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి మనం సింపుల్గా గుర్తుపెట్టేవచ్చు. ఆ తర్వాత చూద్దాం. హ్యావింగ్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ హీ వెంట్ టు బెడ్. ఐడెంటిఫై ద పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ని కనుక్కోమని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ చూద్దాం. మొదటి ఆప్షన్ కంప్లీటెడ్.
కంప్లీటెడ్ అన్నాడు. తర్వాత వెంట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెంట్ అంటే ఇది పాస్ట్ టెన్స్ అని చెప్పవచ్చు, పాస్ట్ పార్టిసిపుల్ కాదు. ఎందుకంటే గో అనే బేస్ ఫామ్ అయిన ప్రజెంట్ టెన్స్ కాస్త ప్రజెంట్ ఫామ్ కాస్త పాస్ట్ ఫామ్లో వెంట్గా మారుతుంది. పాస్ట్ పార్టిసిపుల్లో గాన్గా వాడుతుంది. గాన్, జీఓఎన్ఈ, గాన్ అంటే ఇది వెంట్ కాదు. వెంట్ అనేది మనకు పాస్ట్ పార్టిసిపుల్ కాదు, ఇది పాస్ట్ టెన్స్ కిందికి వస్తుంది. సరైన సమాధానం ఓన్లీ ఏ అని చెప్పవచ్చు. ఇక్కడ 30వ ప్రశ్న చూద్దాం. ఐ ఆమ్ గ్లాడ్ టు సీ యూ. ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ గ్లాడ్ అన్నాడు. అసలు గ్లాడ్ అంటే ఏమిటి అంటే, గ్లాడ్ అంటే సంతోషం. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ని కనుక్కోమన్నాడు. సరైన సమాధానం చూద్దాం. మొదటిది గ్లాడ్ కాదు, రెండవది హ్యాపీ, హ్యాపీ కాదు, మూడవది సాడ్, సాడ్ అయ్యే అవకాశం ఉంది, అన్హ్యాపీ కూడా అయ్యే అవకాశం ఉంది. 3 మరియు 4 రెండు కూడా ఆన్సర్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ద లేజీ గ్రాస్ హ్యాపర్ ఈజ్ సాడ్, ద అండర్లైన్ వర్డ్ ఈజ్. ఇక్కడ గ్రాస్ హ్యాపర్ యొక్క స్థితిని తెలియజేస్తూ ఉంది. గ్రాస్ హ్యాపర్ ఎలా ఉంది అని చెప్పి తెలియజేస్తుంది, కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న గ్యాదర్ మీన్స్. గ్యాదర్ మీన్స్, గ్యాదర్ అంటే కలెక్ట్ చేయడం, ఒక చోట మీట్ అవ్వడం, ఒక చోట అసెంబ్ల్ అవ్వడం. ఇవన్నీ కూడా సినోనిమ్స్ కాబట్టి ఆప్షన్ 4 ఆల్ ది అబోవ్ అనేది ఆన్సర్. ఆ తర్వాత ద అడ్వైజ్ ఈజ్ వాల్యుబుల్, ద అండర్లైన్ వర్డ్ ఈజ్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అడ్వైజ్ అనేది మనకు హోమోఫోన్స్లో ఒకటి ఉంటుంది. అడ్వైజ్, ADVICE అడ్వైజ్, ADVISC అడ్వైజ్. ఈ రెండు కూడా మనకు హోమోఫోన్స్ కిందికి వస్తాయి. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అడ్వైస్లో సి ఉంటే అది నౌన్ అని, అడ్వైస్లో ఎస్ ఉంటే అది వర్బ్ అని చెప్పి మనమైతే ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఈ విధంగా వాక్యం ఇస్తే మనం సాధారణంగా డైరెక్ట్గా మనమైతే ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇది ద అనే ఆర్టికల్ తర్వాత ఉంది కాబట్టి ఇది నౌన్ అని చెప్పవచ్చు. ఈజ్ అని హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇది నౌన్ అని చెప్పవచ్చు. మరియు ఈ యొక్క సి అనేది ఒకసారి గమనించినట్లయితే ఎస్తో అనేది ఎండ్ అవుతుంది, ఎస్తో లేదు కాబట్టి ఇది నౌన్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న డోంట్ బీ ఫూలిష్, ద అండర్లైన్ వర్డ్ మీన్స్. ఇక్కడ ఫూలిష్గా ఉండవద్దు అనే పదానికి అర్థం ఏమిటి, ఫూలిష్ అనే పదానికి అర్థం ఏమిటి అన్న రకంగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం చూద్దాం. ఫూలిష్ అంటే అర్థాన్ని మనం ఒకసారి గమనిస్తే స్టూపిడ్ అనే అర్థం, నాట్ ఇంటెలిజెంట్ అనే అర్థం వస్తుంది. ఆ తర్వాత చూద్దాం. డాన్సింగ్ డాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ డాన్సింగ్ అనేది ఏమిటి, ఇక్కడ ఎటువంటి డాల్ అని అడిగాడు అంటే డ్యాన్స్ చేసే డాల్, కాబట్టి డాన్సింగ్ డాల్. ఇక్కడ డాల్ ఎలా ఉంది, డాన్సింగ్ చేస్తూ ఉంది. ఇక్కడ డాల్ని డాన్సింగ్ అనేది వర్ణిస్తుంది కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. అలా కాకుండా డాన్సింగ్ డాల్ కింద మొత్తం కూడా అండర్లైన్ చేస్తే ఇది ఒక నౌన్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత స్టార్వ్ మీన్స్. స్టార్వి అంటే సరైన సమాధానం సఫరింగ్ ఫ్రమ్ హంగర్, సఫర్ ఫ్రమ్ హంగర్. తర్వాత అంశాన్ని చూద్దాం. చీట్స్ మీన్స్. చీట్స్ అంటే అర్థము ఏమిటంటే రన్ ఆఫ్టర్, రన్ ఆఫ్టర్. తర్వాత హెవీ, హెవీ అనే పదానికి యాంటోనిమ్, ఆపోజిట్ వర్డ్. హెవీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ని మనం గమనిస్తే సరైన సమాధానం లైట్ అని చెప్పవచ్చు. అలా కాకుండా హెవియర్ పదానికి యాంటోనిమ్ ఏమిటి అంటే లైటర్ అని చెప్పవచ్చు. హెవియెస్ట్ పదానికి యాంటోనిమ్ అంటే లైటెస్ట్ అని చెప్పవచ్చు. మోర్ హెవీ అనే పదానికి, మోర్ హెవియర్ అనే పదానికి యాంటోనిమ్ ఏంటంటే మోర్ లైటర్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇన్, ఆన్, ఆర్, కాల్డ్ ఇవి ఎటువంటివి? దీనికి సంబంధించిన సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఇన్ అని, ఆన్ కానీ, ఆర్ కానీ ఇవన్నీ కూడా మనమైతే సాధారణంగా ప్రిపోజిషన్స్ అని అంటాం. కానీ ప్రిపోజిషన్స్లో మళ్ళీ రకాలకు సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కాబట్టి ఇవి ఉండే ప్లేస్ని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న ఐ స్లెప్ట్ సౌండ్లీ. ఇక్కడ స్లెప్ట్ అనేది ఎటువంటి వర్బ్ అని చెప్పి అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గమనిస్తే మొదటిగా చూద్దాం. ఒక వర్బ్ అనేది ఆబ్జెక్ట్ని కలిగి ఉంటే అది
ట్రాన్సిటివ్ వర్బ్ అని, ఆబ్జెక్ట్ని కలిగి లేకపోతే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని పిలుస్తాము. ఇక్కడ చూద్దాం. మొదటిగా ఆబ్జెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలా, ఆ యొక్క వర్బ్కి వాట్గా కానీ టు హోమ్గా కానీ క్వశ్చన్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. వాట్ ఐ స్లెప్ట్ ఆన్సర్ రాలేదు. అలా కాకుండా టు హూమ్ ఐ స్లెప్ట్ ఆన్సర్ రాలేదు. హౌ ఐ స్లెప్ట్ సౌండ్లీ అంటే హౌ అనే ప్రశ్నకు సమాధానం వస్తుంది కాబట్టి సౌండ్లీ అనేది ఒక అడ్వర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ వాట్ కానీ టు హోమ్కి కానీ క్వశ్చన్ చేయలేదు కాబట్టి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి దీనికి సరైన సమాధానం ఇది ఒక ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పవచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించిన పార్ట్. తర్వాత పార్ట్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.